హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఈరోజు గోంగూర మటన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఇది ఈజీగా తయారు చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మటన్, టమాటా, గోంగూర. ఇప్పుడు మనం 2 ఉల్లిపాయలను తీసుకొని చక్కగా కోసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత మటన్ వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత ఉప్పు, టమాటా వేసుకోవాలి. తర్వాత ఈ గోంగూరని ఏమొచ్చి స్టవ్ మీద కొంచెం నీళ్ళు వేసి దగ్గర ఉడకబెట్టుకోవాలి, ఇలా పేస్ట్ లాగా అయిపోయేంత వరకు. ఇప్పుడు ఇవి మగ్గాయి కదండి, బాగా మగ్గిన తర్వాత ఈ గోంగూర పేస్ట్ని దానిలో వేసుకోవాలి. డైరెక్ట్ గోంగూర కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత కొంచెం పులుపు వేసుకోవాలి, చింతపండు పులుపు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కారం, ఉప్పు వేసుకున్న తర్వాత ఇవి బాగా కలుపుకోవాలి. కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఇది 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు గోంగూర మటన్ రెడీ. దీన్ని మనం సర్వ్ చేసుకోవాలి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.